వెల్కమ్ టు కీటాక్స్. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ మీద చేసిన కామెంట్లు వెనుక అసలు కారణం ఏంటి? ఇది కేవలం ఎగ్జిబిటర్లు, కొందరు ప్రొడ్యూసర్లకి సంబంధించిన విషయమా, లేదంటే వీరమల్లు రిలీజ్ అవుతోంది కాబట్టి మాత్రమే మాట్లాడారా? ఈ రెండిటికి మించిన పొలిటికల్ రీజన్స్ కూడా ఇందులో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ 2 సినిమాలు కమర్షియల్ గా హిట్ అవడం అనేది పవన్ రాజకీయానికి చాలా కీలకం. ఒక రకంగా వచ్చే 3-4 ఏళ్లకి అదే ఆక్సిజన్ కూడా. ఎలాగో డీటెయిల్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. సినిమాల విషయంలో గత ప్రభుత్వంలో పవన్ ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారో జస్ట్ 2 క్లిప్పుల్లో చూద్దాం. ఒకటి, ప్రైవేట్ పెట్టుబడితోటి నేను సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? రెండోది, అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తాను. చూసారా, అప్పుడు మాట్లాడిన దానికి ఇప్పుడు పవన్ విడుదల చేసిన లేఖకి మధ్య ఎంతో వ్యత్యాసం ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు సవాల్ చేయడం ఈజీ, అదే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత హోల్డ్ నిరూపించుకోవడము, క్రేజ్ తగ్గలేదని చూపించుకోవడం అనేది ఎంత కష్టమో పవన్ కళ్యాణ్కి తెలుసు. ఎగ్జిబిటర్లు గనక మొరాయిస్తే, నిర్మాతలు గనక పట్టించుకోనట్టు ఉంటే గనక ఆ ఎఫెక్ట్ తన సినిమా మీద ఖచ్చితంగా పడుతుందని తెలుసు. ఎలాగో అంటే బడా సినిమాలు దారివ్వకపోతే గనక కలెక్షన్లు డివైడ్ అవుతాయి, అది ఒక రీజన్. తర్వాత ఎగ్జిబిటర్లు మొరాయించి కొన్ని థియేటర్లు ఆగిపోతే గనక ఆ ఇంపాక్ట్ కూడా వసూళ్ల మీద పడుతుంది. అసలు వసూళ్లు ఎందుకు ఇంపార్టెంట్? ఎస్, దిస్ ఈస్ ద కీ పాయింట్ హియర్. రాజకీయంలో పదవి అందుకున్న తర్వాత సినిమా నటుల సినిమాలు బ్రహ్మాండంగా ఆడిన హిస్టరీ మనకి ఎప్పుడూ కనిపించదు. ఆ ఇంపాక్ట్ ఎన్టీఆర్ మీద కూడా పడింది. అదే ఇంపాక్ట్ పవన్ మీద పడితే గనక కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు? ఎస్, పవన్ కళ్యాణ్ రాజకీయం రైజ్ లో ఉన్నప్పుడు, పవన్ మీద క్రేజ్ ఉన్నప్పుడు భీమ్లా నాయక్ లాంటి సినిమాల విషయంలో చాలా ఛాలెంజ్లు చేశారు. అప్పటి గవర్నమెంట్ ని సవాల్ చేస్తూ ఆ సినిమా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు వన్స్ పవర్ లోకి వచ్చిన తర్వాత, అధికారంలో ఉన్న తర్వాత వీరమల్లు లాంటి సినిమా ఆడలేదనుకోండి, పవన్ కళ్యాణ్ చరిష్మా డిప్ అవుతోందని, పవన్ క్రేజ్ క్రమంగా తగ్గుతోందని మాట్లాడడం, ఒకవేళ గనక వీరమల్లు పర్ఫార్మెన్స్ గనక అంత గొప్పగా లేకపోతే, ఐ రిపీట్ వన్స్ అగైన్, ఒకవేళ వీరమల్లు సినిమా కమర్షియల్ పర్ఫార్మెన్స్ గనక అంత గొప్పగా లేకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయం పీక్ స్టేజ్ దాటుతోంది అని మాట్లాడడం అనేది ఇమ్మీడియట్ గా మొదలైపోతుంది. ఆ విషయం పవన్ కళ్యాణ్కి తెలుసు. తర్వాత ఇంకొక రీజన్ కూడా ఉంది. వీరమల్లు 3-4 ఏళ్ల నుంచి సెట్ల మీద నలుగుతూ ఉంది. డైరెక్టర్లు మారారు, ప్రొడ్యూసర్ కి వడ్డీల భారం పెరిగింది. పైగా దానికి తోడు 2 పార్ట్లు అనేసరికి ఖర్చు తడిసి మోపుడు అవ్వడం కూడా సహజం. ఇలాంటప్పుడు ఆ సినిమా వసూళ్లు చేయడం అనేది పవన్ సినిమా కెరీర్ కి లైఫ్ లైన్. ఇది మరో రీజన్. ఇక మూడోది ముఖ్యమైనది, సినిమాల విషయంలో వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ విషయంలో వైసీపీ ఒక కన్నేసి ఉంచడము అనేది గత 1.5 year గా కనిపిస్తుంది. కొన్ని చిన్న సినిమాలు అయితే మట్టి కొట్టుకుపోయిన సంగతి క్లియర్ గా టాలీవుడ్ చూసింది. అలాగే మేము సపోర్ట్ చేస్తాము అని వైసీపీ భుజాన వేసుకున్న పుష్ప 2 లాంటి సినిమా నేషనల్ రికార్డులు బద్దలు కొట్టడం కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ సినిమా మీద గనక ఇంపాక్ట్ చూపించగలిగితే ఆ ప్రభావం ఆటోమేటిక్ గా రాజకీయానికి ట్రాన్స్లేట్ అవుతుంది. అంటే ఒకటి వసూళ్ల పరంగా, రెండోది నిర్మాతను దృష్టిలో పెట్టుకుని, మూడోది వైసీపీ ఛాలెంజ్. ఈ 3 ఉన్నాయి కాబట్టే వీరమల్లు విషయంలో అన్ని వైపుల నుంచి ఇంపాక్ట్ చూపించడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్. అందుకోసమే హరిహర వీరమల్లు మీద ఇప్పుడు ఇంత డిస్కషన్. మీరేమంటారు? పొలిటికల్ హర్డిల్స్ ని, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ని దాటి వీరమల్లు విజృంభించే అవకాశం ఉంటుందా? దిస్ ఈజ్ కీటాక్స్.